నెయ్యి మొత్తం చల్లగా అయింది కదా, మనము గాజు కానీ లేదంటే ఇట్లా స్టీల్ది కానీ డబ్బా ఏదైనా చేసి పెట్టుకున్నాం అనుకోండి, వేడి వేడిగా ఉన్నప్పుడు మనకు ఎమర్జెన్సీగా తినాలనుకున్నప్పుడు గడ్డ కట్టిపోయినప్పుడైనా సరే ఇది వేడి గిన్నె మీద పెట్టేసాం అనుకోండి, స్టీల్ అయినా గాజు అయినా పర్వాలేదు. ప్లాస్టిక్ అనుకోండి మనకు కరిగిపోతుంది కాబట్టి ఇలాంటి వాటిలో గాజుదైనా స్టీల్ది కానీ ఇలా వాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి మొత్తం కరిగింది, ఇట్లా బాగా చల్లగా అయింది కదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాము. దీంట్లో చేసేసుకుంటే చక్కగా కొంచెం ఇందులో పోసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. బయట పెట్టుకుంటేదేమో రోజువారికి వాడుకునే దానికి పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు దీని నిండుగా వచ్చింది చూడండి, ఎంత బాగుందో చూడండి. చూడడానికి ఈజీగా నాకైతే 1/2 కిలో ఉంటుంది అనుకుంటున్నానండి డబ్బా. ఇది 1/2 కిలో ఉంటుంది. ఇది పక్క పెట్టేసుకొని మనము దానికి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు రోజుకి కొంచెం నేను తీసి పెట్టేస్తాను, నిన్ననే కొద్దిగా వేసి పెట్టేస్తాను, వేరే డబ్బాలో ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా పోసేసుకుంటే చూడండి, అడుగున మనకు పాల గిన్నె అయితే గిన మనకు పాల మీద మేగడ తీస్తే మాత్రము ఇలాంటిది ఇట్లా ఇది వచ్చింది కదండి, ఇట్లా బోల్డ్ ఇట్లా అట్టలాగా వచ్చేస్తుంది. పెరుగు మీద కాబట్టి మనకి ఎక్కువ ఇట్లాంటిది ఎక్కువ ఉండదు. దీన్ని గసి అంటారు, మీరేమంటారో తెలియదు. దీని మాత్రం వేస్ట్గా ఉంటుంది. దీని మొత్తం పాల గిన్నె మీద అయితే చాలా వచ్చేస్తుంది. పెరుగు మీద మాత్రం చూడండి కొంచెం వచ్చింది. గిన్నె కూడా మనకు మాడకుండా ఫ్రెష్ నెయ్యి. నాకైతే నెయ్యి చూడండి మళ్ళీ 15 రోజుల వరకు చక్కగా నెయ్యి ఎలా అయినా వాడుకోవచ్చు. ఇది రోజు తిన్నీకి ఏదైనా పచ్చళ్ళు అలాంటి పోపు పెట్టుకోవాలి, పప్పులు అట్లా అనుకున్నప్పుడు వాడుకుంటా. ఇది మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా, మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకు అది అయిపోయినప్పుడు ఇది వాడుకుందాం. నాకు ఇన్ని రోజులు ఊరి నుంచి పిన్ని చెల్లెలు వాళ్ళకు పార్లు ఉండనమాట. పిన్ని మీకు పాలు తీసుకుంటే ఇద్దరు